మంత్రి నారా లోకేష్ బండారం బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ. యూనివర్సిటీల్లో వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఆధారాలను బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఆధారాలను ట్వీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యాశాఖ మంత్రి లోకేష్ యూనివర్సిటీ వీసీలను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారంటోంది వైఎస్ఆర్సీపీ. లోకేష్ ఆదేశాలతోనే చైర్మన్ వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఒక వీసీ తన రాజీనామా లేఖలో లోకేష్ బెదిరించినట్టు స్పష్టంగా రాశారని తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీసీలపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని మండలిలో ప్రశ్నించింది వైఎస్ఆర్సీపీ. అడ్డంగా దొరికిపోవడంతో వీసీలు గవర్నర్ అధికారం కిందికి వస్తారు అంటూ లోకేష్ బుకాయించే ప్రయత్నం చేశారు. బెదిరించినట్టు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. మీరే బెదిరించి మీరే విచారణ జరిపితే నిజాలు బయటకొస్తాయా అంటూ మండలిలో వైఎస్ఆర్సీపీ నిలదీసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ చెప్పండి. ఒక వాడివేడి చర్చ జరిగిన పరిస్థితి మండలిలో చూస్తున్నాం. వీసీల మూకుమ్మడి రాజీనామాలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రశ్నించడం, లోకేష్ దాటవేత ధోరణి, బుకాయింపు రెండూ కూడా కనిపించాయి ఇవాళ. ఖచ్చితంగా బిందు ఒక చేతగాని సవాల్ చేసి మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయారు. అసెంబ్లీ సాక్షిగా ఈ సంఘటన చోటు చేసుకుంది. శాసన మండలిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకంగా 17 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా వైస్ ఛాన్సలర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైస్ ఛాన్సలర్లను బెదిరించి వారితో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి శాసనమండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ లేచి వెంటనే దీని మీద ఆయన చాలా సవాళ్లు అయితే విసిరినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎవరూ బెదిరించలేదని మొదట చెప్పినటువంటి ఆయన నిజంగా బెదిరించినట్టు ఆధారాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టాలి, దాని మీద విచారణ చేస్తానంటూ కూడా బడాయి మాటలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే వెంటనే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వెంటనే గతంలో ఎవరైతే రాజీనామాలు చేశారో 17 మంది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల రాజీనామా లేఖల్లో బయట పెట్టాలని కూడా డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఒక వైస్ ఛాన్సలర్ సంబంధించినటువంటి రాజీనామా లేఖను కూడా బయట పెట్టింది. నెల్లూరు సంబంధించినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా తాను బెదిరించడం వల్లే రాజీనామా చేసినట్టు రాసినటువంటి రాజీనామా లేఖను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇదే కాదు, గతంలో మనం చూస్తే కనుక నాగార్జున యూనివర్సిటీ గుంటూరు దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలో వీసీ రాజశేఖర్ సంబంధించినటువంటి ఛాంబర్ దగ్గరికి టీడీపీ సంబంధించిన విద్యార్థి విభాగం కార్యకర్తలు గాని జనసేన నేతలు ఏకంగా వెళ్లి ఆయనని లోపల నుంచి బయట లాక్కరావటం ఒకటే మిగిలింది తప్ప ఏకంగా ఆయన ఛాంబర్ కి తాళాలేసి బయట ఆందోళన చేసినటువంటి పరిస్థితి. కడపలో అయితే ఏకంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ట్రాక్టర్తో తాళ్లు కట్టి లాక్కుపోయినటువంటి పరిస్థితులు కానీ, అనంతపురంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో హుస్సేన్ రెడ్డి మీద చేసినటువంటి దాదాపు దాడి చేసినంత పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు ఎల్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి దాడుల అంశాలు కూడా ప్రస్తావన చేస్తూ ప్రచురించినటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయటపెట్టింది. ఇవిగో వాస్తవాలంటూ చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత దాని మీద స్పందించడానికి కూడా లోకేష్ ముందుకు రాలేదు. వాస్తవానికి నిజంగా నారా లోకేష్ కనుక నైతికత అనేది కనుకుంటే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసి వీటన్నిటి మీద విచారణ కూడా జరిపించాలని చెప్పారు. దీనికి సంబంధించి శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతూ ఈ మొత్తం మీద విచారణ జరిపించాలి, అందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మొదట్లో కమిటీ వేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే నారా లోకేష్ చేసినటువంటి చేతగాని సవాల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటైన సమాధానం చెప్పడంతో ఆయన సైలెంట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.